మెట్రోపాలిటన్లో అందరికీ సమాన పౌర సేవలట. ఇందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం. నేడు 3 కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘ సమావేశమట. ఈనాడుతో ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ అట. మొత్తం మనోడు చేతులు పెట్టిరిగా. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే జయేష్ రంజన్ మీద మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళకి, జయేష్ రంజన్ లాంటి వాళ్ళకి, వీళ్ళకే మొత్తం వ్యవహారాలన్నీ కట్టబెట్టిండు. ఇక దాని తెర వెనక ఏందన్నది సరే అది పక్కన పెడితే, ఈ ఈ ఈ మీటింగ్ దేనికోసం అంటే హైదరాబాద్ని 3 కార్పొరేషన్స్ కింద డివైడ్ చేసిరు. నిన్న మనం చూసినాం, జీవో వచ్చింది. దానికి ప్రత్యేకంగా కమిషనర్ల నియామకం కూడా జరిగింది. సో ఆ జీవో నెంబర్ 55 ప్రకారంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు ఇక్కడ 71 లక్షల జనాభా ఉన్నారు. అండ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండోది, ఈ షేర్లింగంపల్లి, కుత్బులాపూర్ ఏరియాలను కలుపుతూ, ఈ జోన్లు కలుపుతూ. అండ్ నెక్స్ట్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడోది, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాలను కలుపుతూ దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్ రెండు సో సమానంగా 31 లక్షలు 36 లక్షల జనాభా ఉన్నవి. గ్రేటర్ హైదరాబాద్ మాత్రం పెద్దదే, దాదాపు 70 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతంగా డివైడ్ చేశారు. అంటే కోర్ హైదరాబాద్ని మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కింద పెట్టారు. ఈ ఔటర్కి అటు ఇటు ఉన్న ఈ రెండింటిని కూడా 2 కార్పొరేషన్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు జీవో అయిపోయింది, గెజిట్ రావాలి, దెన్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ఉన్న ఈ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది మొన్న మంగళవారానికి. సో వాళ్ళ పదవీకాలం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగాలి. 3 మేయర్లు, కార్పొరేటర్లు వస్తారు ఆయా పరిధిలో. సో 3 భాగాలుగా డివైడ్ చేసిరు అనమాట. నిన్న వాటికి సంబంధించిన జీవోలు వచ్చేసినాయి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్సే. మరి ఈ ఎలక్షన్ ఎప్పుడు పెడతారన్నది చూడాలి. మేబీ నేను అనుకోవడం ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉన్నదని అంటున్నారు. చూడాలి మరి ఎట్లా ఏం చేస్తారు అన్నది.